ఈ శని వక్రి అంటే వ్యక్తిగత జీవితంలో ప్రమాదాలు, వాళ్ళకి ఆర్థిక సమస్యలు, వాళ్ళ జీవితంలో కష్టాలు, నష్టాలు ఇవే ఉన్నాయంటారా? వక్రగమనంలో ఉన్నటువంటి శని అంతా చెడు చేస్తాడు. కానీ నిజంగా శని వక్రిలో చెడు చేస్తాడా? చాలా మంది జ్యోతిషులు ఎందుకు ఈ శని వక్ర ప్రభావం అని చెప్పేసి భయాందోళనకు గురి చేస్తున్నారంటారు. సగటు మనిషికి కూడా శని అనగానే ఒక రకమైన భయము, ఆందోళన ఉంటుంది. అంతా లాగేసుకుంటాడు, సర్వం లాగేసుకుని రోడ్డు మీద పెట్టేస్తాడంటే అపోహ ఉండడం వల్ల. మనిషి మారితే తన ప్రారంధం కూడా మార్చుకునే అవకాశం ఉండదంటారా? ఉంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? కాబట్టి శని మీ ప్రారంధ కర్మని పూర్తిగా అవగాహనతో పెంచేటువంటి అవకాశం ఇచ్చేటువంటి ఏకైక గ్రహం అంటూ ఉంది అంటే అది నాగనాథ్ గారు, మరి కుంభరాశి విషయానికి వస్తే గడిచిన మే నెల నుంచి కూడా చూసుకున్నట్లయితే ఈ రాశిలో రాహుకేతువులు సంచారం చేయడం బట్టి కూడా రాహుకేతువుల ప్రభావము చాలా ఎక్కువగా కూడా చూపిస్తుందని చెప్పుకోవచ్చు. అది ఏ రకంగా అంటే వాళ్ళ మానసిక ఒత్తిడికి గురవ్వచ్చు, అలాగే వాళ్ళ వ్యక్తిగత విషయాలలో వాళ్ళ సొంత మనుషులు అనుకున్నటువంటి కుటుంబ సభ్యుల నుంచి కూడా వాళ్ళు విడిపోవడం అనేది, అలాగే వాళ్ళ ఆర్థికంగా, వ్యాపారంగా అన్ని విధాలుగా కూడా నష్టం వాటిల్లుతుందని ఇప్పటికీ కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మీరు చెప్పిన విధంగా కూడా లాస్ట్ వీడియోలో కూడా మీరు చెప్పారు ఎలా ఉంటుంది కుంభరాశికి అని. అదే విధంగా ఇప్పుడు కొత్తగా ఇంకో సమస్య వచ్చి పడుతుందా అనే విధంగా వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. అదేంటో కాదు, వక్రి శని ప్రభావం కూడా జరగబోతుంది అని భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు. అంటే ఈ వక్రి శని ప్రభావం అనేది వాళ్లకు మళ్ళీ ఇంకా సమస్యలను తెచ్చిపెడుతుంది అనుకోవచ్చా, లేకపోతే ఇన్ని సమస్యలలో కూరుకుపోయిన వాళ్ళను కొంచెం వాళ్లకు ఉపశమనాన్ని కలిగించవచ్చు అంటారు? ఖచ్చితంగా చెప్పండి. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. కుంభరాశి రాశ్యాధిపతి శని. అయితే గడిచిన మే మాసంలో రాహుకేతు సంచారం జరిగింది. కుంభరాశిలోకి రాహువు, సింహరాశిలోకి కేతు ప్రవేశం జరిగింది. అయితే ఈ కుంభరాశి వాళ్ళకి రాహువు యొక్క ప్రభావము, రాహువు కుంభరాశిలో చాలా చాలా పవర్ఫుల్. అంటే మనం కోరుకున్న కోరికల్లో ప్రధానంగా మనకి ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛ, స్థిరత్వము, సామాజిక పరమైన గుర్తింపు, హోదా, వీటిని రాహువు యొక్క ప్రభావం లేకుండా మనిషి సాధించలేడు అని జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. అయితే కుంభరాశి వాళ్ళు ఎక్కువగా వాళ్ళ మాటకి విలువ ఉండేటువంటి సమాజాన్ని వాళ్ళు సృష్టిస్తారు మేడం. కుంభరాశి వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఛానల్లో జాయిన్ అయ్యారు, మీరు కుంభరాశి అనుకుందాం. సో ఎంత కాదన్నా కానీ మీరు ఈ ఛానల్ని రిప్రజెంట్ చేసే యాంకర్ అనే పేరే వస్తుంది, అవునా? సో మీ డెసిగ్నేషన్కి ముందు ఈ ఛానల్ పేరు వస్తుంది, తర్వాత మీ పేరు వస్తుంది, మీ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఖచ్చితంగా మీరు వెన్నెముక్క కూడా అయిండొచ్చు ఛానల్కి. మాకే ఛానల్ వెన్నెముక అనుకోవాలి అంటే లేదు, మేబీ యువర్ పర్ఫార్మెన్స్ మేక్స్ ద క్వాలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ మేక్స్ ఎవ్రీవన్ టు బిలీవ్ దట్ యు ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఛానల్. బట్ ఇక్కడ ఏంటంటే కుంభరాశి వాళ్ళలో సపోజ్ మీ పొజిషన్లో ఉన్నారనుకోండి, కుంభరాశి వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేస్తూ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పెంచుకుంటూ వాళ్ళు చాలా విషయాల్లో వాళ్ళు వ్యక్తిగతం అయిపోతారు మేడం. ఇది కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మీరు ఇక్కడ ఒక ఎంప్లాయ్ మేడం, ఇది వాళ్ళు ఉండొచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు, లేదా దీర్ఘకాలంగా పనిచేయచ్చు, అది మీ చాయిస్. అది సో కుంభరాశి వాళ్ళు ఎక్కడన్నా ఒక సిస్టంలో పనిచేసినా, ఒక ఎన్విరాన్మెంట్లో ఉన్నా, వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐకానిక్ ఐడెంటిటీ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళకున్న స్కిల్తో, వాళ్ళకున్నటువంటి ఇంటెలిజెన్స్తో, వాళ్ళకున్నటువంటి క్రియేటివిటీతో వాళ్ళు బౌండరీస్లో పనిచేయరు మేడం. వాళ్ళు బౌండరీస్ని బ్రేక్ చేస్తారు. బౌండరీస్లో ఉండి పనిచేయరు వాళ్ళు, బౌండరీస్ని బ్రేక్ చేసి పనిచేస్తారు. కాబట్టి ఎవ్వరికి లేనటువంటి ఒక ఇన్నోవేటివ్ స్కిల్, ఇన్నోవేటివ్ క్రియేటివిటీ అన్నది ఈ కుంభరాశి వాళ్ళకు ఉంటుంది. ఇది ఎందుకు ఉంటుంది వాళ్ళు అంటే, వాళ్ళు చాలా స్వేచ్ఛగా, స్వతంత్ర భావాలతో, మనస్ఫూర్తిగా ఒక ఆత్మస్థైర్యం, ఒక ఆత్మ సంతృప్తితో పనిచేస్తారు. కాబట్టి ఈ లక్షణం వాళ్ళకు ఉంటుంది. ద మోర్ యు ఆర్ కంటెంటెడ్, ద మోర్ యు ఆర్ క్రియేటివ్. మీరు ఎంత ఆత్మసంతృప్తిని పొందుతారో అంత సృజనాత్మకంగా ఉంటారు, మీరు అంత క్రియేటివ్గా ఉంటారు. సో మరి ఈ కుంభరాశి వాళ్ళకి మెయిన్ ప్రధానంగా ఈ రాహువు యొక్క సంచారం, కేతు సంచారం జరిగింది. ప్లస్ ఇంకోటి శని వక్రగమనంలో కూడా వస్తాడు వీళ్ళకి. ఇప్పుడు ఈ 13వ తారీఖు జూలై మాసం నుంచి 2025 నుంచి 28వ తారీఖు నవంబర్ మాసం వరకు ఈ వక్రిలో శని సంచారం తిరోగమనంలో కుంభరాశి వైపే వస్తుంది. మరి కుంభరాశిలో ఎవరున్నారు? రాహు ఉన్నాడు.
ఈ రాహు చాలా పవర్ఫుల్ వీళ్ళకి. అయితే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు చూడండి. కుంభరాశిలో ఒకవేళ మీరు ఉంటే గ్రాడ్యువల్గా మీరు ఏమైపోతారంటే, నేను నా తర్వాత ఛానల్ అనే స్థాయికి మీరు మానసికంగా వెళ్ళిపోతారు. యూ విల్ బికమ్ ద మోస్ట్ డామినెంట్ ఇండిపెండెంట్ ఎంప్లాయ్ ఆఫ్ ద ఛానల్. సో ఫస్ట్ మీ ఛానల్ పేరు కంటే ముందు మీ పేరు వస్తుంది. హిట్ టీవీలో నిర్మల గారు పనిచేస్తున్నట్టు ఉండదు. నిర్మల గారు పనిచేస్తున్న ఛానల్ హిట్ టీవీ అని వస్తుంది. అలా ఎవరు చేస్తారు? అలా కుంభరాశి వాళ్ళు, వాళ్ళకి తెలియకుండా అన్కాన్షియస్లీ అన్అవేర్నెస్, స్టేట్ ఆఫ్ అన్అవేర్నెస్ లో వాళ్ళంత ఇన్వాల్వ్ అయిపోతారు. అది చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది బయట ప్రపంచానికి? వీళ్ళు ఈగో సెంట్రిజం పెంచుతున్నారు అనిపిస్తుంది. అంటే వీళ్ళ అహంకారాన్ని తీసుకొచ్చి ముందు పెడుతున్నారు, ఛానల్ ప్రొఫైల్ కాదు అనిపిస్తుందా లేదా? ఖచ్చితంగా. కానీ వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు భావోద్వేగాల పరంగా, అంటే ఎమోషనల్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ని, అక్కడ ఉన్నటువంటి టార్గెట్ని, వాళ్ళకు ఉన్నటువంటి కళ్ళ ముందర ఉన్నటువంటి వాళ్ళ ముందర ఆపర్చునిటీస్ ఏవవుతున్నాయో వాటన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోయే క్రమంలో వీళ్ళు చాలా ఎమోషనల్లీ కనెక్టెడ్ అయిపోతారు. కానీ బయట ప్రపంచానికి ఏం తెలుసు కుంభరాశి వాళ్ళకి? కుంభరాశి గురించి పుస్తకాలు ఏం రాసి ఉంది? మోస్ట్ డిస్పాషనేట్ సైన్ అని రాసి ఉంటుంది. అంటే ఎప్పుడు వైరాగ్య ధోరణితోని, ఎప్పుడు డిస్కనెక్ట్ అయిపోయి, ఎవరితో సంబంధం లేకుండా, భార్యతోని తల్లితోని కూడా వీళ్ళు అంత డిస్కనెక్టివిటీ, అంటే స్వేచ్ఛ, వేరే వాళ్ళ స్వేచ్ఛలోకి వెళ్ళరు, వేరే వాళ్ళ ప్రైవసీలోకి వెళ్ళరు. ఎదుటి వాళ్ళకు ప్రైవసీలోకి రానియరు. ఎదుటి వాళ్ళ ప్రైవసీ వస్తే కూడా వాళ్ళు కండిషన్ చెప్తారు. మన సమాజం ఎట్లుంటుందండి? ఎవడు పరిచయం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కడు వాళ్ళ ఇంటి విషయాలు, సొంత విషయాలు అన్నిట్లో దూరిపోతారు కూడా. కానీ వీళ్ళు ఆ డిగ్నిటీ అన్కాన్షియస్లీ కూడా మీరు ఎంత ట్రై చేసినా ఆ డిగ్నిటీ బౌండరీస్ని వీళ్ళు బ్రేక్ చేయరు. ఇది ఎందుకు చెప్తున్నాను? ఇది ప్రధాన లక్షణం కింద ఎందుకు చెప్తున్నానంటే, శని వక్రగమనంలోకి, తిరోగమనంలోకి వచ్చినప్పుడు రాహు ఏం చేస్తాడు మేడం? రాహు యొక్క ఎనర్జీని కన్సాలిడేట్ చేసుకొని సాటర్న్, అంటే శని గ్రహం ఫలితాన్ని ఇస్తాడు. చాలా మంది ఈ యొక్క అంశం మర్చిపోతున్నారు. ఎంతవరకు శని వక్రగమనంలో 139 రోజుల్లోనే మనం ప్రస్తావిస్తున్నారు తప్ప, ఆయన వక్రగమనంలోకి వచ్చినప్పుడు రాహువును కూడా తీసుకుంటాడు. రాహువు జీవితంలో మోస్ట్ అన్ప్రెడిక్టబుల్, ఇంపాసిబుల్ టాస్క్. అంటే ఎవ్వరు ఊహించినటువంటి గుర్తింపు, ఊహించినటువంటి సక్సెస్, ఊహించినటువంటి డైరెక్షన్స్ ని మీరు క్రియేట్ చేయడం. అప్పటి వరకు సమాజంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ కొత్త మార్గాన్ని సృష్టించడంలో రాహువు యొక్క ప్రభావం లేదే జరగదు. శని లేకుండా సోషల్ ఎవల్యూషన్ జరగదు మేడం. ఒక సామాజిక పరమైన మార్పు రావాలి అంటే, ఒక సోషల్ ఎవల్యూషన్ జరగాలి, ఒక పర్సనల్ ఇండివిజువల్ ఎవల్యూషన్ రావాలి అంటే శని యొక్క ప్రభావం లేదు జరగదని రాసి ఉంటుంది జ్యోతిష్యం. ఈ రెండు కలయిక ఎంత పవర్ఫుల్ ఉంటుంది చెప్పండి. ఒకటి ఆబ్జెక్టివ్ సక్సెస్ అండ్ సేమ్ టైం ఎవల్యూషన్. ఈ రెండింటిని సృష్టించగలిగేటువంటిది ఈ యొక్క కాంబినేషన్. ఈ యొక్క వక్రి అన్నది ఇది ప్రతికూలం అని చాలా మంది అనుకుంటారు. ప్రతి రాశికి వక్రగమనం ఏదైతే ఉందో శనిది, ఆయన ఉన్న కష్టాలతో పాటు ఇంకా మసాలా యాడ్ చేస్తాడు అనుకుంటారు తప్ప, ఈ యొక్క శని వక్రిలో తన స్వభావానికి విరుద్ధమైనటువంటి ఫలితాన్ని జోడిస్తాడు. స్వభావం ఏంటి? లేజీ, లెథార్జిక్, పోస్ట్ పోన్మెంట్, డిలే, హార్డ్షిప్స్, ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలు. వాటికి విరుద్ధంగా త్వరితగతిలో ఫలితాలు ఇస్తాడు. అర్థమైందండి? త్వరితగతిలో ఫలితాలు ఇస్తాడు, క్విక్ గా ఇస్తాడు, ఎఫెక్టివ్ గా ఇస్తాడు, అసాధారణమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కానీ అవన్నీ ఎప్పుడు అనుభవించుకోవాలి మనము అనుకున్నప్పుడు రెండు విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. ఒకటి, కుంభరాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యక్తిగత జాతకంలో లగ్నాత్ కానీ, చంద్ర లగ్నాత్ కానీ, కేంద్ర స్థానాల్లో ఎక్కడైనా కనుక శనిగ్రహం ఉంటే, గతంలో వాళ్ళు చదివిన చదువుకు కానీ, వాళ్ళ వైవాహిక జీవితానికి సంబంధించి కానీ, ఉద్యోగ ప్రయత్నాలకు కానీ, లేదా వాళ్ళ జీవితంలో చిన్నప్పటి నుంచి కష్టాలు పడి పైకి వచ్చి లైఫ్లో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి జీవితం ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అనండి, లేకపోతే ఒక క్రాస్ రోడ్ జంక్షన్లో ఉండడం కానీ, వాళ్ళు ఎటు వెళ్ళాలనుకున్నారు వాటికి విరుద్ధమైనటువంటి జీవితం గడిపి కొంచెం సామాజికంగా కానీ, కుటుంబ సభ్యులకు దూరమైన వాళ్ళు, భాగస్వాములకు దూరమైన వాళ్ళు, తర్వాత కొంచెం రిపెంట్ అవుతారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ కేంద్ర భావాల వల్ల డిస్టర్బ్ అయిన వాళ్ళే ఉంటారు. లగ్న, చతుర్థ, సప్తమ, దశమ భావాలు మీ యొక్క రాశిలో పుట్టిన వాళ్ళకి మీకు టైమ్ ఆఫ్ బర్త్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఈ కేంద్ర భావాల్లో కనుక శనిగ్రహం ఉండి గతంలో మీ రెండింటి వల్ల పీడించబడ్డారు, విద్యార్థులు కానీ, వైవాహిక జీవితానికి కానీ, ఉద్యోగాలకు కానీ, అండ్ అట్ ద సేమ్ టైం బాల్యం నుంచి ఎదుర్కొన్నట్టు అనేక సమస్యలు ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ వక్రి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది మేడం. తొందరగా ఇస్తుంది, క్విక్ గా ఇస్తుంది. కానీ 139 రోజులు వక్రి అనుకూల ఫలితాలు ఇస్తుంది. కానీ మన శనిగ్రహం ఇచ్చేవాడా?
లాక్కునేవాడు. ఇవ్వడు ఖచ్చితంగా. శని లాక్కుంటాడు, కష్టాలు పెడతాడు, రకరకాలుగా మిమ్మల్ని క్రమశిక్షణకు అన్వయిస్తాడు. అయితే నేను ఒక కొత్త విషయం అనుభవంతో చెప్తున్నాను. బాల్యం నుంచి విపరీతమైన కష్టాలు చూసిన వాళ్ళు, మనస్తాపం చెందిన వాళ్ళు, చిన్నప్పుడే వైరాగ్యం వచ్చేసిన వాళ్ళు, సమాజం అంటే అవగాహన, అసలు భగవంతుడు అంటే ఏంటి, సృష్టి అంటే అయినటువంటి స్థాయికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. వీళ్ళందరూ బిలో 20 yearsకి ఆ స్థాయి ఊహగా ఉంటుంది మేడం. ఇలాంటి వాళ్ళకి శని వక్రి యొక్క ప్రతికూల ఫలితం పనిచేయదు మేడం, అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎన్ని కష్టాలు చూడాలో, మిమ్మల్ని ఎన్ని కష్టాలు పెట్టాలో బాల్యంలో అయిపోయింది మీ టెస్ట్. రిమైనింగ్ అంతా చాయిస్. మీకు రిమైనింగ్ లైఫ్ అంతా ఇస్ అ చాయిస్. మేబీ చిన్న చిన్న హార్డ్షిప్స్ ఉండొచ్చు, అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, ఆ పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్ ఉండొచ్చు, దాన్ని మీరు అధిగమిస్తారు. కానీ ఎవరైతే జీవితంలో కలలు ఆశయాలు పెట్టుకుని దానికి అనుగుణంగా వాళ్ళ శరీరాన్ని వాళ్ళు మౌల్డ్ చేయలేని వాళ్ళు, వాళ్ళ బుద్ధిని, వాళ్ళ అహంకారాన్ని పరిస్థితులకు అనుగుణంగా, ఆశయాలకు అనుగుణంగా మౌల్డ్ చేయలేని వాళ్ళు, లేదా తాత ముత్తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు నెత్తిన పెట్టుకొని అహంకారాన్ని ప్రొజెక్ట్ చేసిన వాళ్ళు, ఖచ్చితంగా ఆధిపత్యం ఉంది, అధికారం ఉంది, దాన్ని మిస్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ మాత్రం ఈ టైంలో మోస్ట్ టఫ్ అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ని కూడా ఫేస్ చేస్తారు. ఎందుకంటే దిస్ ఇస్ వాట్ ఇస్ సాటర్న్ సేస్. సాటర్న్ చేసే పని చెప్పేది కూడా అదే. ఐ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్ ఓన్లీ వెన్ యు ఆర్ ఇగ్నోరెంట్, వెన్ యు ఆర్ ఈగోయిస్టిక్, వెన్ యు ఆర్ అవేర్, వెన్ యు ఆర్ కాన్షియస్లీ అవేర్, వెన్ యు హ్యావ్ దట్ ఫర్గివ్నెస్, వెన్ యు ఆర్ కంపాషనేట్, ఐ విల్ నెవర్ ఎవర్ కమ్ అరౌండ్ యూ. ఇది సాటర్న్ యొక్క లక్షణం, సాటర్న్ ఫిలాసఫీ, ఇది శనిగ్రహం యొక్క సిద్ధాంతం ఇది. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నానంటే రిమైండ్ చేస్తున్నాను, మీలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోండి, మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోండి. సంచిత కర్మ ఫలితం మనకి ఒక శరీరము, ఒక బుద్ధి, మనకు ఒక వాతావరణం, మన బాల్యం అంతా వస్తుంది ప్రారంధంలో కొంత. ఈ ప్రారంధాన్ని తెలుసుకున్నది కూడా రాశి ద్వారానే కదా. ప్రతి మనిషికి ఒక రాశి ఉంటుంది కదా. ఈ ప్రారంధాన్ని మెరుగుపరచుకోవాలి అంటే రాశి ఫలంలోతో పాటు రాశి భావం కూడా కొంత తెలుసుకోండి. మీరు ఈ రాశి భావాన్ని కనుక మెరుగుపరచుకోగలిగితే మీ ప్రారంధము, మీ భవిష్యత్తు మీ చేతిలో ఉన్నట్టే కదా మేడం. ఖచ్చితంగా అవునా కదా. సో కాబట్టి ఈ ప్రారంధాన్ని తెలుసుకునే కోణంలోనే మన వక్రిలో శనిగ్రహం యొక్క ప్రభావము, రాహువుతోని బాహ్య ప్రపంచంలో కోరుకునేటువంటి కోరిక, ఐడెంటిటీ, హోదా ఏవైతే ఉంటావో వీటి కోసం మనం అనునిత్యం కష్టపడతాం. వాటిలో మీరు అబ్స్టాకిల్స్ వస్తున్నప్పుడు మీరు ఎటెటో పోయి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కూర్చొని ఈ లక్షణాల మీద మీరు వర్క్ చేస్తే ఆటోమేటిక్గా మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. కుంభరాశి వాళ్ళకు ఒక చిన్న టిప్ ఇవ్వాలా? ఖచ్చితంగా, చాలా చిన్నది. ఆ టిప్ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు కదా సార్. రోజు మీరు 5 నిమిషాలు పొగడండి మేడం. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి సలహా ఏంటంటే రోజు 5 నిమిషాలు. మీరు ఎవరిని పొగుడతారో మీ ఇష్టం. మీరు వాచ్మెన్ని పొగుడతారా, భార్యని పొగుడతారా, భర్తను పొగుడతారా, మీరు ఆఫీస్లో బాయ్ని పొగుడతారా, ఎవరినైనా సరే రోజు 5 నిమిషాలు పొగడండి, చూద్దాం. నేను ఎందుకు ఇంత ఛాలెంజ్ చేసి చెప్తున్నా చెప్పండి. కుంభరాశి వాళ్ళ స్వభావమే దేన్నైనా కానీ డిస్క్రిమినేట్ చేస్తారు మేడం. అందుకే వాళ్ళ బెస్ట్ ప్రొఫెషన్స్ లో ఏముంటుందంటే వాళ్ళు మంచి జడ్జిలు అవుతారని ఉంటుంది. సొంత భార్య చేసినా, సొంత భర్త చేసినా వాళ్ళు నిజాయితీగా ఉంటారు మేడం. అంటే ఏది రైట్, ఏది రాంగ్ అన్న విషయంలో నిష్పక్షపాతంగా ఉంటారు వాళ్ళు. సో ఈ నిష్పక్షపాత వైఖరి అన్నది ఎప్పుడు కూడా ఏమవుతుంది, విశ్లేషణకు మనకు వస్తుంది. ఇప్పుడు మీరు వంట బాగా చేశారంటే మీ హస్బెండ్ ఏమంటారు, వంట బాగుంది, అద్భుతంగా ఉంది అన్నారు. దానికి విశ్లేషణ చెప్తారు. మన సమాజంలో విశ్లేషణ తీసుకోవడం, అభినందన తీసుకుంటారు. నా కర్మ ఏంటంటే నేను విశ్లేషణ చేస్తున్నాను, ఒక ఇన్సిడెంట్ ఎందుకు అవుతుంది, ఆ ఇన్సిడెంట్ వెనక మన మైండ్ ఏంటి, బాడీ ఏంటి, మన ఎమోషన్ ఏంటి అని చెప్తున్నాను. కానీ జనాలకు అది కావాలి, అది కాదు కావాల్సింది, రిజల్ట్ కావాలి. అవుతుందా లేదా, ఇప్పటిదాకా కాలేదు, కనీసం నువ్వు ప్రయత్నం చేసుకుని సాధించుకునే ప్రయత్నం చేయాలి కదా. సో కుంభరాశి వాళ్ళు రోజు 5 నిమిషాలు పొగడని చూద్దాం. ఎందుకంటే వీళ్ళకి తెలిసిపోద్ది, ఎదుటి వాళ్ళకి సవరణ చెప్పినంత, విశ్లేషణ చెప్పినంత ఈజీగా పొగడలేము. మేడం ఇది కుంభరాశి వాళ్ళు మానసికంగా, ఇది సైకలాజికల్ టిప్. నేను ఏ 12 రాశులు ఏ రాశికి ఇవ్వలేదు, కానీ కుంభరాశి వాళ్ళకి ఇస్తున్న సలహా. కారణం ఏంటంటే వీళ్ళు ప్రజా శ్రేయస్సు కోరుకుంటారు, సమాజ శ్రేయస్సు కోరుకుంటారు, కుటుంబ శ్రేయస్సు కోరుకుంటారు, త్యాగం చేస్తారు. బయట ప్రపంచానికి చాలా రిజర్వ్డ్గా, కఠినంగా ఉన్నట్టు కనిపిస్తారు తప్ప వీళ్ళ మనసులో ఎంత వాల్యూ బేస్డ్ ఎమోషన్స్ ఉంటాయి మేడం. మీ ముందు చూపారు కానీ మీ వెనక చాలా విలువలతో కూడినటువంటి భావోద్వేగాలు, మీకు ఎటువంటి పరిస్థితులు అయినా మీ పక్కన ఉంచుంటారు మేడం. కుంభరాశి లక్షణం లాస్ట్ టైం కూడా చెప్పాను వీడియోలో. ప్రపంచం అంతా వదిలేసినా మీ పక్కన ఉండేటువంటి ఒకే ఒక స్నేహితుడు కుంభరాశి వాడు మేడం. ఛాలెంజ్ చేసి చెప్తాను. ఎందుకంటే అందరు స్నేహితులు ఏదో ఒక టైంలో ఒక అడుగు వెనక్కిస్తారు. మీకు ఫెవికాల్ లాగా అతుక్కొని ఉండి మీ మీద ఒక్కసారి ఒక అభిప్రాయం ఏర్పడితే ఆ కుంభరాశి వాడు మిమ్మల్ని సవరిస్తాడేమో తప్ప మిమ్మల్ని వదిలేసిపోడు మేడం.
ఖచ్చితంగా. అర్థమైందా? అంత గొప్ప లక్షణాలు ఉన్న వాళ్ళు చిన్న లక్షణం మేడం, చిన్నది, దేన్నైనా ఈజీగా తీసుకోవడం, దేన్నైనా ఆ ఫోన్లే అయిపోయింది ఏదో అయిపోయింది అనేటువంటి చిన్న చిన్న విషయాల్లో కూడా వీళ్ళు చాలా లోతుగా రొటీన్గా ఉండడం వల్లనే మీరు ఇందాక అన్నటువంటి వాళ్ళ వైవాహిక జీవితం తన వాళ్ళు తనకు దూరం అవుతారు. ఈ వక్రిలో ఉన్నటువంటి శని కనుక యాడ్ అయితే రాహుతోని వీళ్ళకి బిహేవియరల్ ప్రాబ్లం కానీ, అగ్రెసివ్ బిహేవియర్ కానీ, వాయిలెంట్ బిహేవియర్ కానీ, ఫర్ నో రీజన్ చిన్న చిన్న విషయాలకు కూడా వీళ్ళు విపరీతంగా ప్రతిస్పందించే లక్షణం ఉంటుంది. వీళ్ళలో ఎవరైనా కరెక్షన్ చేసినా ఈ లక్షణం మీకు కనిపిస్తుంది, ఎవరైనా క్రిటిసైజ్ చేసినా కనిపిస్తుంది. కానీ తర్వాత వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకుంటారు మేడం, అరే వాడు చెప్పింది కరెక్టే కాదా, వాళ్ళు అన్న దాంట్లో ఎంతవరకు ఆంతర్యం, ఎంతవరకు అందో నిజాయితీ ఉంది, ఇవి చెక్ చేసుకుంటారు మేడం. అది ఉన్నప్పుడు అదే వ్యక్తి మళ్ళీ కలిసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ కూడా చేస్తారు. కానీ ఆ సందర్భంలోనే వాళ్ళ ప్రవర్తన వాళ్ళ కంట్రోల్లో ఉండదు. సో సవరించుకోవాల్సింది చెప్పేశాను. ఒకటి, రోజుకి 5 నిమిషాలు పొగిడితే వాళ్ళ జీవితంలో వాళ్ళ అవుట్లుక్ మారుతుంది, వీళ్ళని చూసే సమాజం కూడా మారుతుంది మేడం. అర్థమవుతుందా? మీరు ఒకళ్ళని పొగుడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి కూడా షాకింగ్ ఉంటుంది, అదేంటి రోజు ఇలా చెప్పేవాడు వాళ్ళు పొగుడుతున్నాడు ఏంటి నన్ను అనుకుంటారు లేదా, వాడి దృక్పథం మారుతుంది, వాళ్ళ ప్రవర్తన మారుతుంది, వాళ్ళ మీ పట్ల ప్రేమభావం పెరుగుతుంది. సో ప్రపంచం అంతా నన్ను ప్రేమించాలి కోరుకునేటువంటి సమాజంలో వీళ్ళు ఉంటారు మేడం. కానీ దానికి అనుగుణంగా వీళ్ళ క్రియాశీలకమైనటువంటి వ్యూహాలు కానీ, ఆలోచనలు కానీ, పద్ధతులు కానీ అంత తొందరగా వీళ్ళు మార్చుకోరు. ఈ చిన్న చిన్న టిప్స్ కనుక మార్చుకుంటే ఇప్పుడున్నటువంటి ఈ శని వక్రి కాలం ఏదైతే 139 రోజులు ఉన్నాయో పూర్తిగా అది వాళ్ళ ప్రారంధం కింద మారి అనుకూలమైనటువంటి దశగా మారి అనుకూలమైనటువంటి ఫలితాలు తప్పకుండా ఇస్తారు. మరి ఈ కుంభరాశి వాళ్ళు చిన్న చిన్న సవరణలు చేసుకుంటే మీరు అద్భుతమైన ఫలితాలను అధిగమిస్తారు అని నాగనాథ్ గారు చెప్పారు. మరి నాగనాథ్ గారి సలహాల మేరకే మీరంతా కూడా విజయాన్ని సాధించాలి. ఈ శని వక్ర ప్రభావం అనేది మరి కుంభరాశి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది అని చెప్పారు కదా. మరి నాగనాథ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్.